సక్సెస్ అవుతుందా లేదా ఎలక్షన్లో అనేది రేపు జనం చెప్తారు, అది మనం జడ్జిమెంట్ ఇవ్వాలి. బట్ తను నికార్సుగా మొహమాటం లేకుండా చెప్తున్నాడు. కొన్ని చోట్ల చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అవతల తెలుగుదేశం స్ట్రాటజీ, జనసేన స్ట్రాటజీకి అనుగుణంగా ఇక్కడ ఇతను కొన్ని కులాల ఈక్వేషన్స్ మార్చాల్సి వచ్చింది. ప్రతి అంశంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కుల ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా చేసుకొచ్చాడు. పర్ఫెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట చూడండి, శ్రీకృష్ణదేవరాయల కంటే పెద్ద శక్తివంతమైనటువంటి ఎంపీ క్యాండిడేట్ తేగలిగాడా? లేదు కదా వాస్తవంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా. కానీ మాస్ రూట్ లో చూస్తే శ్రీకృష్ణదేవరాయల కంటే ఎక్కువ హడావిడి చేయగలిగిన వాడిని తెచ్చాడు. అంతేగా శ్రీకృష్ణదేవరాయలు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు, హడావిడి మాత్రం అనిల్ యాదవ్ చేయగలిగిన దాంట్లో 10వ వంతు చేయలేడు. జనాలు వచ్చినా ఇట్లా దండం పెట్టుకుని తిరగలడేమో కానీ ఇతను, ఎందుకంటే ఎడ్యుకేషన్, ఈ వ్యవహారాలు, ఇన్స్టిట్యూట్, ఒక సిఇఓ టైప్ క్యారెక్టర్ అది. అదే అనిల్ యాదవ్ పక్కా మాస్, రోడ్డు మీద కూర్చుని చిటికలేసి డైలాగులేసి మాట్లాడగలిగినాడు, తెచ్చిపెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? ఈ మాటల గురించి కాదు, 7 చోట్ల కూడా ఓసీలే ఉన్నారు అక్కడ. 7 చోట్ల ఓసీ ఉండటం కరెక్ట్ కాదు అతని ఆలోచన అది. ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 సెగ్మెంట్